హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మాధవ లేచి ఉదయాన్నే ఇక వంటలు చేస్తూ చేస్తూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి వెంటనే మాధవ దగ్గరికి వచ్చి, ఏంటి పెద్ది, నువ్వేం చేస్తున్నావు? నువ్వేంటి ఈ వంటలు చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది. అవును కదమ్మా, నేనే చేయాలి అని ఇక అంటూ ఉంటాడు. పెద్ది, ఇక నుంచి నువ్వు ఈ పనులు చేయకూడదు. అయినా నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా మెక్కేసి పడుకుంటారా? వాళ్ళు చూడు ఎలా పడుకున్నారో. వాళ్ళకి ఏవి పనులు చెప్పకుండా నువ్వు చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది పెద్ది అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది మాధవతో. అప్పుడే మాధవ, అమ్మ మహాలక్ష్మి, వాళ్ళు మా అమ్మ చనిపోయినప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళు నా దగ్గర పడుకుంటే నాకు చాలా బాధ అనిపించేది. అమ్మ లేని లోటు నాలో చూసుకున్నారు వాళ్ళు. ఇక అమ్మ చనిపోయిన దగ్గర నుండి వాళ్ళని నేనే పెంచాను. నేనున్న ధైర్యంతోనే వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు ఇప్పటికీ నాకు చిన్నపిల్లల్లా కనిపిస్తారమ్మా అని మాధవ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, ఏంటి పెద్ది, వాళ్ళు చిన్నపిల్లల, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, ఒక్కొక్కరు గేదెల్లా ఉన్నారు, వాళ్ళు చిన్నపిల్లలేంటి అని ఇక అంటూ ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళు నాకు చిన్నపిల్లలానే అనిపిస్తారమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, పెద్ది, నువ్వేమైనా అనుకో, నాకు మాత్రం నువ్వు ఒక్కనివే ఇలా పనులు చేస్తుంటే నచ్చడం లేదు. ఇక నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది పెద్ది. వెంటనే వాళ్ళు ఈ పనులు ఎందుకు చేయరో చూసుకుంటాను. ముందుగా వాళ్ళనైతే లేపను. ఆ చక్రి ఎప్పుడు తిరిగి వస్తూనే ఉంటాడు కదా, వానికి చెప్తే ఈ పని అని ఇక వెంటనే వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసిన మాధవ, అమ్మ మహాలక్ష్మి వద్దమ్మా అని అంటూ ఉంటాడు. లేదు పెద్ది, నేను మిగతా వాళ్ళనేమీ లేపను, ఆ చక్రినే లేపుతాను అని ఇక మహాలక్ష్మి అయితే గ్లాస్లో వాటర్ తీసుకొని పడుకున్న వాళ్ళని చక్రిని లేపాలని చూసింది. అప్పుడే గ్లాస్ నీళ్లు చక్రిపై పోయాలని వెళ్తూ ఉండగా కాలు జారి కేశవపై పడతాయి ఆ వాటర్. వెంటనే కేశవ చాలా కోపంతో లేచి మహాలక్ష్మిపై ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసిన ఇక మాధవ, చక్రి, కన్నా అందరూ షాక్ అయిపోతారు. ఏంటనయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? తను ఎవరో తెలుసా అని ఇక అంటూ ఉంటాడు కన్న అయితే. అప్పుడే ఇక చక్రి, ఏంట్రా మీ వదినపైకి నువ్వు అలా లేవడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు చక్రి. అయినా తను నిన్ను లేపడానికి రాలేదురా, పాపం నిన్ను చూసి భయపడి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. ఆ అమ్మాయికి ఏమీ తెలీదురా, ఆ అమ్మాయి మిమ్మల్ని లేపడానికి కాదు, చక్రిని లేపడానికి వచ్చింది అని. అయినా ఇక ఒక మనిషి ఉందని చూశాక కదా కోప్పడేది అని అంటూ ఉంటాడు మాధవ అయితే. అప్పుడే ఇక కేశవ అయితే, అన్నయ్య, నేను వదినని చూడలేదన్నయ్య, వదినే అని తెలిస్తే నేను ఎందుకు అంత కోప్పడతాను? నేను ఎదురుగా ఎవరున్నది చూడలేను, కోపంలో అలా అన్నానంతే. అయినా వీళ్ళే లేపుతారని అనుకున్నాను, వీళ్ళే అనుకొని నేను వదిన విషయంలో అలా చేశాను, తప్పు చేశానన్నయ్య, నన్ను క్షమించు అని ఇక కేశవ అంటూ ఉంటాడు. ఇక పోనీరా, వాడు కూడా చూసుకోకుండా చేశాడు కదా అని మాధవ అంటూ ఉంటాడు. వెంటనే ఇక మహాలక్ష్మి గదిలో బాధపడడం చూసి వెంటనే చక్రిని, అరే ముందుగా మహాలక్ష్మిని ఓదార్చు అని మాధవ చెప్పగానే వెంటనే ఇక చక్రి అయితే మహాలక్ష్మి గదిలోకి అయితే వెళ్తాడు. అప్పుడే మహాలక్ష్మి బాధపడడం చూసి, ఏంటి ఈ కేశవ చేసిన దానికి నీకు బాధగా ఉందా? వాడు నిద్రలో ఎవరనేది చూసుకోలేడు, మాలోనే ఎవరో ఒకలనుకొని అలా కోప్పడ్డాడు, వాడు నిద్రలో చూసుకోలేదు అని ఇక తనని క్షమించండి అని ఇక అంటూ ఉంటాడు చక్రి అయితే మహాలక్ష్మిని. చాలే, దాని గురించి తలుచుకుంటూనే నాకే ఎలానో అనిపిస్తుంది, ఇక దాని ఆ మ్యాటర్ మర్చిపో అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది చక్రినైతే. చాలా థ్యాంక్స్, నువ్వు దీని గురించి మళ్ళీ మర్చిపోయినందుకు అని ఇక చక్రి, అయినా నాకు నువ్వు ఒక పని చేసి పెడతానన్నావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటా పని? ఖచ్చితంగా చేస్తాను అని చక్రి అంటూ ఉంటాడు. నాకు ఒక రూమ్ చూసి పెడతానన్నావు కదా, ఆ పని చెయ్యి అని మహాలక్ష్మి అనగానే చక్రి వెంటనే షాక్ అయిపోతాడు. అటు ఇటు వెళ్ళి మళ్ళీ రూమ్ కోసం మళ్ళీనా అని ఇక చక్రి తన మనసులో చూస్తానులే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి ఆ ఇంట్లో అడుగు పెట్టిన కంచి అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉండడం నాకు నచ్చదు. అయినా ఆ ఇంటికి కోడలు పురుగే రావద్దనుకున్నాను, అలాంటిది ఈ అమ్మాయి కోడలుగా అడుగుపెట్టింది. లేదు, ఈ అమ్మాయిని ఎలాగైనా ఆ ఇంట్లో నుంచి పోయేలా చేయాలి,
ఇక వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ మగ గేదెలు ఎప్పటికీ అలాగే ఉండేలా చేయాలి. వీళ్ళని అలానే కుమిలి కుమిలి ఏడ్చేలా చేయాలి. అయినా ఆ నారాయణ గురించి తెలిసిందేక వాడు చూడు ఈరోజు ఈ విధంగా చేశాడు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపినా వాళ్ళేమని విసుగు పుట్టి మళ్ళీ తీసుకొచ్చి తోలిపోతున్నారు. అయినా వాళ్ళ విషయం ఏమో కానీ ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి ఆ నారాయణ ఓవర్ చేస్తున్నాడు. ముందుగా ఆ అమ్మాయిని ఆ ఇంట్లో నుంచి ఎలా పంపించాలి అని తాయారు ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే తాయారు ఏం చేద్దాంరా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక తాయారన్నయ్య అయితే నీ ఇష్టం, నువ్వేం చేస్తావో నువ్వు చేసేదే నాకు ఓకే అని అంటూ ఉంటాడు. ఏమైనా నేను చెప్తే తలుపడం తప్ప నువ్వు ఏమి చేసి చావు కదా అని తాయారు అంటూ ఉంటుంది. వెంటనే తాయారికి ఒకటి గుర్తుకు వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక ఈ అమ్మాయి ఇక్కడ ఎంత బాధపడుతుందో వాళ్ళకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తే అయిపోతుంది కదా. ఆ బాధను చూడలేక ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అని తాయారు అంటూ ఉంటుంది. అవును నిజంగానే ఆ పని చెయ్యి అని తన అన్నయ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తాయారు వాళ్ళ అన్నయ్య ఇద్దరూ కలిసి ఇక మహాలక్ష్మి పుట్టింటికైతే వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి అప్పుడే లలిత ఎవరు మీరు, ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీకు ఒక విషయం చెప్పడానికే వచ్చాము, సాటి మానవుల్లా ఆలోచించి ఇక్కడికి వచ్చాము అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని ప్రతాపు అక్కడికి ఇక మహాలక్ష్మి అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళమ్మ అందరూ వస్తారు. అప్పుడే ఏంటమ్మా ఎవరు మీరు, ఇక్కడికి వచ్చి మేము సాటి మనుషులా ఆలోచించి ఇక విషయం చెప్పడానికి వచ్చామని అంటున్నారు అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అవునండి మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాం. మీరు అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టకుండా పెంచుకున్న మీ కూతురు ఒకరిని ప్రేమించింది కదా, వాడిని పెళ్లి చేసుకుంది కదా. వాడు ఎలాంటి వాడో మీకు తెలుసా? వాడు ఒక కార్ డ్రైవర్. వాళ్ళ ఇల్లు చూసారా ఎలా ఉంటుందో? ఆ ఇంట్లో ఇంత పెద్ద ఇంట్లో పెరిగిన అమ్మాయి ఆ ఇంట్లో ఎంతో బాధపడుతుంది. ఆ అమ్మాయిని బాధను చూడలేకనే మీకు తన గురించి చెప్పడానికి వచ్చాం. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు, తినడానికి కనీసం తిండి కూడా ఉండదు. ఆ సమస్యలతో ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఇంత పెద్దింటికి కూతురు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళడం చాలా బాధగా ఉంది. తనని తెలియకుండా ప్రేమించింది. వాడు మోసం చేశాడనుకుంటా. వాని మోసపూరితంగానే ఆ అమ్మాయి ప్రేమించింది. ఆ అమ్మాయిలో తప్పేమీ లేదు. వాడు కావాలని ఏదో చేశాడు. అందుకే ఆ అమ్మాయి ఇక తన మెడలో తాళి కట్టించుకుంది. కానీ ఆ ఇల్లు చూశాక ఆ అమ్మాయి చాలా బాధపడడం నేను గమనించాను. ఆ అమ్మాయిని మీరు వెంటనే మీ ఇంటికి తీసుకొచ్చేసేయండి, లేకపోతే ఆ ఇంట్లో ఇంకా ఇంకా బాధలు పడుతూనే ఉంటుంది. ఆ అమ్మాయిని మేము బాగా చూసాం అని ఇక అంటూ ఉంటుంది. తయారైతే లేనిపోనివన్నీ ఇక ప్రతాప్ లలిత వాళ్ళకైతే చెప్తుంది. అది విన్న ప్రతాప్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. వెంటనే నా కూతురు నేను తీసుకొచ్చేస్తాను, నా కూతురు ఈ ఇంట్లో కాలు కింద కట్టకుండా పెంచుకున్నాను, ఏదంటే అది కొనిచ్చాను. అలాంటి నా కూతురు ఒక పూరి గుడిసెలో కోడలిగా వెళ్ళడం ఏంటి? ఆ ఇంట్లో ఎన్ని బాధలు పడుతుందో చూసావు కదా, వాళ్ళు చెప్పారు. నాకు నా కూతుర్ని తీసుకొచ్చేయాలి. నా కూతురు అక్కడ ఉండకూడదు. ఆ ఇంట్లో ఉంటే నా కూతురు కూడా చాలా బాధపడుతుంది అని ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తాయారు మన పని అయిపోయింది, మనం వెళ్దాం పదరా అని ఇక వాళ్ళ అన్నయ్యని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెంటనే తయారు చూసావు కదా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో. వెంటనే ఇక వీళ్ళు పెద్దింటి వాళ్ళు కదా, వెంటనే ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తారు. ఆ అమ్మాయి పరిస్థితిని చూసి ఖచ్చితంగా తీసుకొస్తారు. అటు పక్క ఆ నారాయణేమో తాగుతూనే ఉంటాడు. ఇక వాళ్ళ పనులు చూసావా ఎలా చేస్తారో? ఒకడు తాపే, ఒకడు కారు. ఇక వాళ్ళ పనులు, ఇక వాళ్ళ వ్యవహారం చూసి వెంటనే వాళ్ళ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇక మనం చేసేదేం లేదు, సంతోషించడమే అని తయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక ప్రతాప్ అయితే నా కూతుర్ని నేను తీసుకొచ్చేస్తాను, నా కూతురికి ఒక పెద్దింటి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను, నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చేస్తాను అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత వద్దండి, ఇక మనని కాదని వెళ్ళిపోయింది, దాని గురించి మనం ఎందుకు ఆలోచించేది అని లలిత అంటూ ఉంటుంది. లేదు, నా కూతురు తెలియక వాంతో లేచిపోయింది, కానీ నా కూతురికి ఆ ఇంటి పరిస్థితి చూసింది కదా, ఖచ్చితంగా మనం పిలిస్తే వస్తుంది, మనం తీసుకొచ్చేద్దాం అని ఇక ప్రతాప్ అయితే చాలా ఆవేశంతో ఇక అక్కడున్న చక్రి వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక లలిత ఆయన ఆవేశంలో వెళ్ళాడు. వెంటనే ఆయనని ఆపాలి.
నువ్వైనా వెళ్ళరా అని తన కుమార్ని అంటూ ఉంటుంది. లేదమ్మా నేను వెళ్ళను, దాని ముఖం చూడాలంటేనే చాలా కోపంగా ఉంది, అలాంటిది మళ్ళీ డాడీ ఇంటికి తీసుకొని వస్తానంటున్నాడు, నాకు అవసరమే లేదు అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత అయితే నేనే వెళ్తాను అని ఇక వెంటనే ప్రతాప్ వెనకాలనే చక్రి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక ఒరేయ్ చక్రి, ఒరేయ్ చక్రి ఎక్కడున్నారా అని ఇక ప్రతాప్ అంటూ ఉంటాడు. అది విన్న అందరూ మాధవ, కేశవ, కన్న, ఇక చక్రి అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే ఇక ఏంట్రా నా కూతుర్ని ఈ గుడిసెలోకి తీసుకొచ్చి ఇక ఎంత బాధలు పెడుతున్నారా, నా కూతుర్ని నేను అల్లారి ముద్దుగా పెంచుకున్నాను, కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను, నా ఇల్లు చూసావు కదా, అలాంటి ఇంట్లో పెంచాను, నా కూతుర్ని ఈ ఇంటికి తీసుకొచ్చి పడేశావు మాయ మాటలు చెప్పి, నా కూతురు ఎంతో డబ్బున్నది, అలాంటిది నీ వల్ల పడడం ఏంటి, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నా కూతుర్ని ఏదో మాయ మాటలు చెప్పి నువ్వు తీసుకొచ్చావని అర్థమైంది, లేదు నా కూతుర్ని నేను తీసుకువెళ్తాను, ఇలాంటి ఇంట్లో నా కూతుర్ని నిల్వనివ్వను అని ఇక అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే ఇక మాధవ, ఇక మేము మహాలక్ష్మిని చాలా బాగా చూసుకుంటున్నాము, మహాలక్ష్మి మా ఇంట్లో సంతోషంగా ఉంటుంది, మహాలక్ష్మి లాంటి మా ఇంటికి ఇక కోడలు రావడం చాలా సంతోషంగా ఉంది, తనని మేము మీకంటే ఎక్కువగా చూసుకుంటున్నాము, ఇప్పుడు మేము ఏమీ బాధ పెట్టడం లేదండి, మహాలక్ష్మిని ఇక్కడనే ఉండనివ్వండి అని మాధవ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఏం మాట్లాడుతున్నారు, నా కూతురు ఇక్కడ సంతోషంగా ఉందా, ఈ గుడిసెలో సంతోషంగా ఉందా, ఇక ఇరుకు ఇంట్లో నా కూతురు ఇలాంటి ఇంట్లో ఏ రోజు నేను ఊహించుకోలేదు, తీసుకువెళ్తాను, ముందుగా అమ్మ మహాలక్ష్మి పద వెళ్దాం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక డాడీ నేను రాను అని ఇక మహాలక్ష్మి అనగానే, ఏంటమ్మా నీకు ఇంట్లో ఉండడం ఇష్టమేనా, నీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని నాకు తెలుసమ్మా, నువ్వు బాధపడడం, నువ్వు ఇంట్లో నీకు నచ్చకపోవడం అంతా నాకు తెలిసిపోయింది అని అనగానే, ఏంటన్నా నీకెవరు చెప్పారు, అయినా నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నాను, నన్ను వీళ్ళంతా చాలా బాగా చూసుకుంటున్నారు, అలాంటిది నేను ఈ ఇంటిని వదిలిపెట్టి ఎలా వస్తాననుకుంటున్నారు అని అనగానే, లేదమ్మా నీకు ఇష్టమైన మేము తీసుకువెళ్తాం, నువ్వు ఈ ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు, నలుగురు చూస్తే మమ్మల్ని అవమానపరుస్తారు, లేదు పద వెళ్దాం అని అంటూ ఉంటాడు. లేదు డాడీ నేను రాలేను అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, మహాలక్ష్మి ఈ తాళి వల్లే కదా నువ్వు ఇక్కడ ఉంటానంటుంది, ఈ తాళి తీసేస్తే నువ్వు మాతో వచ్చేస్తావు కదా అని ప్రతాప్ అంటూ వెంటనే మహాలక్ష్మి తాళి తెంచబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నారాయణ వస్తాడు. వెంటనే ఏంటండి ఏం చేస్తున్నారు, మీరు పెద్దవాళ్ళై కావచ్చు, కానీ ఇప్పుడు తను నా కోడలు, నా కోడల మెడలో తాళి తెంచడానికి నీకేం హక్కు ఉంది అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, తను నా కూతురు, నీ కోడలి కాకముందే నా కూతురు, అలాంటిది నా కూతుర్ని నేను తీసుకువెళ్ళడానికి నాకు హక్కు కావాలా అని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అవును, ఇప్పుడు నా కొడుకుని తను పెళ్లి చేసుకుంది అంటే తను నా ఇంటి కోడలు కాబట్టి ఇక్కడే ఉండాలి, అయినా తాళి తెంచే హక్కు మీకెక్కడిది, తాళి తెంచి బలవంతంగా అమ్మాయిని తీసుకుపోనివ్వను, మీరెవరు అసలు తాళి తెంచడానికి అని నారాయణ చాలా కోప్పడుతూ ఉంటారు. ఒరేయ్ తాగబోతూ, నువ్వేంట్రా నాకు చెప్పేది, నా కూతుర్ని ఈ పరిస్థితిలో నేను ఉంచలేను, తీసుకువెళ్తాను, నువ్వేమీ నాకు చెప్పనవసరం లేదు అని ఇక అంటూ ప్రతాప్ అయితే ఇక మహాలక్ష్మి తాళి తెంచబోతూ ఉంటాడు మళ్ళీ. అప్పుడే ఇక ఇక నారాయణ అయితే, ఏంట్రా చెప్తే వినవా అని ఇక నారాయణ అయితే ప్రతాప్ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి ఇక లలిత వస్తుంది. ప్రతాప్ కాలర్ నారాయణ పట్టుకోవడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడికి వచ్చిన నారాయణ ఇక లలితని చూసి షాక్ అయిపోతాడు. అమ్మ లలిత అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత కూడా అన్నయ్య అని అంటూ ఉంటుంది. అమ్మ నువ్వు అని అనగానే, అన్నయ్య నువ్వు ముందుగా తన కాలర్ వదిలే అని అనగానే, అప్పుడే ఇక కాలర్ అయితే వదిలేస్తాడు నారాయణ. అప్పుడే ఇక అక్కడున్న ప్రతాప్ అయితే, ఏంటి లలిత వీడు నీకు ముందే తెలుసా, అయినా వీలాంటి వాళ్ళు నీకు పరిచయం కావడం ఏంటి అని ప్రతాప్ అయితే నారాయణ గురించి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత అయితే, తను ఎవరో కాదు, తను మా అన్నయ్య అని చెప్పగానే అక్కడున్న కేశవ, మాధవ, చక్రి, కన్న, ఇక మహాలక్ష్మి అందరూ షాక్ అయిపోతారు. ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అవును తను మా అన్నయ్య అని అనగానే, ఇక ఇతడు మీ అన్నయ్య అని అంటూ ఉంటాడు. అవును మా అన్నయ్యనే అని లలిత అనగానే, ఏంటన్నయ్య మీరేంటి ఇలా ఉండడం ఏంటి అని అనగానే, అప్పుడే ఇక నారాయణ అయితే, అవునమ్మా మా పరిస్థితి ఇలా అయ్యింది, కొంతమంది చాపన వల్ల ఈ విధంగా అయ్యింది,
నా భార్య చనిపోయింది. ఇక నా పిల్లల్ని నా పెద్ద కొడుకు మాధవే ఇక కన్న తండ్రిలా పెంచాడు. నన్ను కూడా ఇప్పటికీ వాడే సాకుతున్నాడు. ఈరోజు మీ వదిన చనిపోవడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇక మా ఇంటికి కోడలే రాదని తెలుసు కదా మీ చెల్లి. తను మాకు శాపన ఇచ్చింది. దానివల్ల ఈరోజు మాకు ఈ పరిస్థితికి వచ్చింది అని అనగానే, అంటే చక్రి నీ కొడుకా అని అంటూ ఉంటుంది. అవును, చక్రి నా కొడుకే అని అనగానే, చక్రి నా మేనల్లుడు అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక లలిత అయితే, ఏంటే చక్రి నీ అల్లుడేంటి అని అంటూ ఉంటాడు. అవునండి, ఇప్పుడు చక్రి వల్ల నాన్న ఎవరో కాదు, మా అన్నయ్య, నా తోడబుట్టిన అన్నయ్య అని చెప్పగానే ఇక ప్రతాప్ షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, ఏంటమ్మా నువ్వనేది? ఇక నారాయణ అంకుల్ మీ అన్నయ్యనా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, తను మా అన్నయ్య అని చెప్పగానే అప్పుడే ఇక వెంటనే తను మా మేనమామ అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి నా మేనల్లుడా అని చాలా సంతోషపడుతుంది. నా కూతురు ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని పెళ్లి చేసుకుంది అనుకున్నాను, కానీ నా మేనల్లునే పెళ్లి చేసుకుందని అనుకోలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక లలిత అంటూ ఉంటుంది. ఏంటే నీ మేనల్లుడేంటి, వాడిని వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇల్లు చూడ ఎలా ఉందో, నా కూతుర్ని నువ్వు మేనల్లుడైనా కానీ నేను ఇక్కడ ఉండనివ్వను అని అనగానే, లేదు నాన్న, నేను ఇక్కడే ఉంటాను, ఎవరు పిలిచినా నేను ఎక్కడికి రాను. ఇప్పటికైనా మన బంధం తెలిసింది కదా, తను నా బావ, ఇప్పుడు ఇది నా మేనమామ ఇల్లు కాబట్టి నాకు ఉండే హక్కు ఉంది. నేను ఇక్కడే ఉంటాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడనే భరిస్తాను, ఈ ఇంటిని తీర్చిదిద్దుతాను, మనకంటే లెవెల్లో చేస్తాను, చూడు నాన్న అని ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగానైతే మహాలక్ష్మి వార్నింగ్ ఇచ్చి ప్రతాప్కి అయితే అక్కడి నుంచి పంపించేస్తుంది. అది విన్న నారాయణ చాలా సంతోషపడతాడు. నా మేనగోడల్ని నా ఇంటికి కోడలుగా తెచ్చాడు చక్రి అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పటికైనా చూడండి, ఎవరైతే మా నాన్నకి మా గురించి తప్పుగా చెప్పారో వాళ్ళకి వినపల్లే చెప్తున్నాను అని తయారుగా వినిపించేలా ఇక మహాలక్ష్మి అయితే, ఈ ఇల్లుని ఈ విధంగా కాదు, మీరు అనుకునే దానికంటే ఎక్కువగా తీర్చిదిద్దుతాను, ఇక గొప్పగా ఈ ఇల్లుని తయారు చేశాను, అప్పుడు మీరే ఇంకా ఇంకా కుళ్ళుకునేలా చేశాను చూడండి అని ఇక మహాలక్ష్మి అయితే తయారుకి వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగానైతే మహాలక్ష్మికి నారాయణ మేనమామని, అటు చక్రి బాబా అని ఇక తెలిసిపోతుంది. ఈ విధంగా ఇక చక్రి తన భర్తలా అయితే ఒప్పేసుకుంటుంది మహాలక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.